తెలంగాణలో మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ అమరవీరుల స్తూపం సాక్షిగా అమరవీరులకు నివాళులర్పిస్తూ ఈరోజు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ముస్లిం సోదరులకు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన మా అన్నదమ్ములందరికీ కాంగ్రెస్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ బాధ్యుడిగా పనిచేస్తున్నాను నేను. అశోక్ కోసం మన దేవత శ్రీనివాస్ గారు మాట్లాడతారు ఈ కాక్రోచ్ మీటింగ్ గురించి. దేశంలో అన్ని రకాల వ్యవస్థల మీద అసహనం నమ్మకం కోల్పోయిన మా లాంటి యువకులు నిరుద్యోగులు రోడ్డెక్కకుండా సోషల్ మాధ్యమాల ద్వారా వాళ్ళ యొక్క బాధను ఆక్రోశాన్ని ఫ్రస్ట్రేషన్ని వెళ్ళగక్కిన మూమెంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని. దేశంలో న్యాయం లేదు, దేశంలో ఏ విధమైన బహుజనులకు చట్టాలు వెంబటే వర్తిస్తాయి, దేశంలో ఉద్యోగాలు రావు, దేశంలో యువతకు సెక్యూరిటీ లేదు, ఈ దేశం దాటిపోవడానికి అందరూ సిద్ధమైపోతున్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ దాటేసి ఇక ఏమైతే పర్వాలేదు తెగిద్దామనే ఉద్దేశంలోనే ఇక మేము దేనికైనా సరి రెడీ అనే ఉద్దేశమే జంజీ అని వచ్చింది. ఆ జంజీయే మా తెలంగాణలో కాక్రోచ్ జనతా పార్టీ. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరికీ ఒకటే చట్టం ఉండాలి, అందరికీ ఒకటే విధంగా ట్రీట్మెంట్ ఉండాలి, అందరినీ ఒకే విధంగా ఎన్కౌంటర్ చేయాలి, కులం వద్దు, మతం వద్దు, ప్రాంతం వద్దు, రంగు వద్దు, రుచి వద్దు అంటున్నా అందరికీ ఒకే విధంగా ఉంటే మేము రెడీ ఉన్నాం. కానీ మినిస్టర్లకు ఒకటి, మంత్రులకు ఒకటి బొట్టు పెట్టి న్యాయం చట్టం కోర్టులు ఇట్లా 12 దాకా పనిచేస్తాయి. ఎట్లా పనిచేస్తాయి? ఎన్కౌంటర్ అవుతాడు మామూలుడైతే, మరి వీళ్ళకెందుకు కాదు? మామూలుడైతే తల్లిదండ్రులు తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, వీళ్ళెందుకు గారు? మామూలుడికి అయితేనేమో వాడు ఎగ్జామ్ రాయకుండా రాసిన వాడికి ఉద్యోగం వస్తుంది, మామూలుడికి ఎందుకు రాదు? మీకు కావాలనుకుంటే ఒక సెంటర్లో ఉన్న 80 మంది 100 మంది అందరికి ఉద్యోగాలు వస్తాయి. అవి ఎట్లా జరుగుతున్నాయి? ఎన్కౌంటర్లు మా వాళ్ళకి ఎందుకు అవుతాయి? మీకెందుకు కావు? కులం తట్టి మతాన్ని బట్టి బొట్టు పెట్టుకుంటే న్యాయ వ్యవస్థ ఉన్నది. పోలీసు వ్యవస్థ అయితే మనిషిని బట్టి బొట్టు పెడతారు, మనిషిని బట్టి వాల్యూ ఇస్తారు, వేసుకున్న బట్టలను బట్టి వాల్యూ ఇస్తాడు, ఆయన వెనకగా ఏముందో చూసి వాల్యూ ఇస్తారు. ఇదే నా రాజ్యాంగం అమలంటే. చిన్న కోర్టులో ఒక విధంగా తీర్పు వస్తుంది, డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక విధంగా తీర్పు వస్తుంది, హైకోర్టులో ఒకటి వస్తుంది.